వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్టీజీ స్వాగ్ ద గోల్. అందరికీ నమస్కారం అండి. నేను మీ టానేష్ని. మీకు వీడియోస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఎందుకంటే మరిన్ని మంచి వీడియోలు మీ ముందుకి తీసుకొస్తాను. అదేవిధంగా మీరు వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. కొంచెం లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఏంటంటే నాకు బూస్ట్ కింద పనిచేసి మీ లైక్స్ నేను మరిన్ని ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి ఉపయోగపడతాయి. ఇప్పుడు మన ఈ వీడియో ముచ్చట ఏంటంటే అత్తాకోడల ముచ్చట అనమాట. మీకు తెలిసింది, అత్తాకోడల్లో గొడవ పడడం, అందులో ఫన్ క్రియేట్ అవ్వడం, ఇలా చాలా ఉంటాయి. అయితే నేను ఒక టాపిక్ తీసుకున్నాను, ఏంటంటే అత్తాకోడలు టీవీ సీరియల్ దగ్గర కలుసుకోవడం, మళ్ళీ గొడవ పడడం అంటూ ఎలా ఉంటుంది అన్న ఒక సీన్ని తీసుకోవడం జరిగింది. అది మీ ముందుకు తీసుకొచ్చాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అత్తయ్య గారు ఏం చేస్తున్నారండి? కూర చేయడం కోసం కూరగాయలు కోస్తున్నానమ్మా. మనం చూసే ఇనపరేకులు సీరియల్ మొదలైపోయింది అత్తగారు, త్వరగా రండి. వసే, టైం 9 అవుతుంది, నాకు ఆకలేస్తుంది. నువ్వు చూసేదాన్ని ఏదో చూసుకోవచ్చు కదా. వంట చేసే మనిషిని సీరియల్ చూద్దురా అని ఎందుకే పిలుస్తావు? అందుకే పెద్దలు ఊరికినే అనలేదే, కూసే గాడిదొచ్చి మేసే గాడిదని చెడగొట్టింది అన్న సామెత. మీరు ఇంకా నోరు మూసుకుంటే మంచిది అనుకుంటా. లేకపోయిందనుకోండి, చపాతీ కర్ర కొత్తది కొనాల్సి వస్తుంది మీరు. అదేంటి, మొన్నే కదా నువ్వు చపాతీ కర్రతోటి నన్ను కొడితే ఆ చపాతీ కర్ర ఇరిగిపోయిందని కొత్తది కొనుక్కొచ్చాను. మళ్ళీ కొత్తది కొనడం ఎందుకు? ఎందుకు కొత్తది కొనాలంటే, మళ్ళీ ఇప్పుడు మొన్న కొనుక్కొచ్చిన చపాతీ కర్రతో మళ్ళీ మిమ్మల్ని కొడతాను కాబట్టి. మీరు నోరు ముయ్యకపోతే అర్థమయ్యిందా? వద్దులే, ఇప్పుడు చపాతీ కర్ర కొనే అంత డబ్బులు లేవు, నీతో తన్నులు తినేంత ఓపిక లేదు. నా మట్టికి నేను నోరు మూసుకొని ఉంటా. మీ పని మీరు కానిచ్చుకోండి. ఇది మంచిది మీకు. ఏంటమ్మా కోడలి పిల్ల, సీరియల్ స్టార్ట్ అయ్యి ఎంతసేపు అవుతుంది? జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది అత్తగారు. రండి, వచ్చి కూర్చోండి, చూద్దాం కలిసి. ఈ ప్రపంచంలో అత్తా కోడల్ని కలిపే ఘనత కేవలం ఈ టీవీ సీరియల్స్కే చెందుద్దేమో. ఎంత అన్యోన్యంగా కలిసిపోయారు. ఎప్పుడు చూడు కయ్యాలాడుకొనే ఉండే వీళ్ళు కలిసిమెలిసి సీరియల్ చూసుకుంటున్నారు. చాలా విచిత్రంగా ఉంది. అమ్మో అమ్మో, చూడు ఆ మొదరష్టపు కోళ్ళు. మా రోజుల్లోనే అత్తగారంటే చాలా మర్యాదలు ఇచ్చేవాళ్ళం. అత్తను చూస్తేనే గజ గజ వణుకుపోయాం. కానీ ఈ రోజు కోడళ్ళు అలా కాదమ్మా. చూడు ఆ మొదరష్టపు కోళ్ళు అత్తకి కనీసం కాఫీ కూడా పెట్టివ్వడం లేదు. ఇలాంటి వాళ్ళని చూసే ఈ కాలం పిల్లలు నేర్చుకుంటున్నారు. ఈ అదవ సీరియళ్ళు. అమ్మని పొగిడి 10 సెకండ్లైనా కాలేదు, అప్పుడే మొదలెట్టి సీరియల్. మనకెందుకు, మనం సైలెంట్గా ఉండడం మంచిది. లేకపోయిందనుకో, ఉరుమురిమి మంగళం మీద పడినట్టు వీళ్ళిద్దరు కలిసి మన మీద పడతారు. సైలెంట్ అయిపోదాం. అంటే ఏంటండి మీ ఉద్దేశం? నేను కూడా మిమ్మల్ని చూడట్లేదనా ఏంటి? అసలు మీరు ఏమనుకుంటున్నారు? ఉదయం లేచిన కాడి నుంచి మీ సేవలే కదా నాకు సరిపోతున్నాయి. నాకంటూ నేనేమైనా సరదాలు ఉన్నాయా, సందర్లు ఉన్నాయా? మొత్తం మీకు సేవ చేయడమే సరిపోతుంది. చేసావులమ్మ, గొప్ప సేవలు. నువ్వు చేసిన సేవలకే ఇంకో కాలు మీద కాలేసుకొని శుభ్రంగా మంచం మీద పడుకొని నువ్వు చేసిన సేవలన్నిటిని అనుభవిస్తూ కూర్చున్నాను. ఆమెకు నువ్వు చేసిన సేవలు. అమ్మో అమ్మో, చూసారా ఎన్నెన్ని మాటలు అంటుందో? ఇన్ని మాటలు అంటుంటుంటే బెల్లం కొట్టిన రాయిలాగా ఎలా చూస్తున్నాడో నా మొగుడు. ఎన్ని సంబంధాలు వచ్చినా కాదని చేసుకున్నందుకు నాకు బాగా శాస్తి జరిగిందిలే. అమ్మ బాబు, నా ముందే నా కొడుకు ఎన్ని మాటలు అంటుంది. అసలు ఇదంతా చనివిచ్చింది ఈ పనికి మళ్ళీ అదవే. ఈ ఎదవ ఇవ్వడం వల్ల కదా ఇప్పుడు నా నెత్తినెక్కి
తైతక్కలాడుతుంది, తైతక్కలు. బాగుంది, చాలా బాగుంది. హీరో విలను కొట్టుకొని మధ్యలో కమెడియన్ని చంపేసినట్టు మీరిద్దరు గొడవ స్టార్ట్ చేసి మళ్ళీ నా దగ్గరికి వచ్చి ఆగారా? అయినా నాకు బుద్ధి లేదు. ఆఫీసు సెలవైతే బయట తిరగకుండా ఇంట్లోనే కూర్చొని ఉన్నాను చూడు. ముందు నా చెప్పు తీసుకొని నేను కొట్టుకోవాలి.